ఇట్లా అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు స్త్రీల మీటింగ్లో 1వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 1వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము. ఇక్కడ ఎవరున్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ హన్నాను మనం చూస్తాము. 1వ అధ్యాయము 2వ వచనం. వీరిలో ఒకదాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనీనా. పెనీనాకు పిల్లలు కలిగిరి, కానీ హన్నాకు పిల్లలు లేకపోయేది. అయితే ఎల్కానాకు 2 భార్యలు, అందులో ఈ హన్నాకు పిల్లలు లేరండి. అయితే పిల్లలు లేరని తను అలాగే మౌనంగా ఉండలేదు. దేవుని మందిరానికి ప్రతి సంవత్సరం వారు ధూపం వేయడానికి వెళ్ళేవాళ్ళు. అయితే ఆ సమయంలో హన్నా ఏం చేసిందంటే 11వ వచనంలో, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకున్నాను. నీ సేవకురాలనైన నాకు మగపిల్లవాణ్ణి దయచేసిన ఎడల వాని తల మీదికి సౌరకత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటినీ నేను వానిని యెహోవాకు నీకు అప్పగించును అని మొక్కుబడి చేసుకొనేను. అయితే ఇక్కడ ప్రార్థనలో ఏముందంట, నాకు మగపిల్లవాడిని దయచేస్తే వాడు ఎక్కడుంటాడంట, యెహోవాను నీకు అప్పగించును, బ్రతుకు దినములన్నీ నీ కొరకే ఉండేలాగా నేను చేస్తానని తను ప్రార్థన చేస్తుందంట. ఎవరు నాకు ఒక మగపిల్లవాడిని నాకు దయచేస్తే యెహోవా సన్నిధిలో నేను వదిలిపెడతానని తను ప్రార్థన చేసింది. అయితే ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన ఏలి అక్కడ యాజకుడుగా ఉన్నాడు ఆ మందిరంలో. అయితే ఏలి కూడా ఆమెతో మాట్లాడతాడు, కానీ ఆమె ఇంటికి వెళ్ళిపోయినారు వాళ్ళు. ఇది అక్కడ 20వ వచనంలో, గనుక హన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక మగపిల్లని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగి తిననుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టింది. ఆమెకు 2 నెలలైన తర్వాత కుమారుని కనింది. అయితే ఆమె ఆ కుమారునికి ఏం పేరు పెట్టిందంట, సమూయేలు అని తన సొంతంగా పెట్టిందంటే ప్రార్థన చేసుకుని ప్రార్థన పూర్వకంగా పేరు ప్రతిష్ఠించింది సమూయేలు అని. అయితే ఎందుకు ఆమె చిన్న బాలుడుగా ఉన్నప్పుడే తను దేవుని మందిరంలో వదిలిపెట్టేది. అదే 1వ సమూయేలు 3వ అధ్యాయము 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. బాలుడుగా ఉన్నప్పుడే సమూయేలు ఎక్కడ వదిలిపెట్టిందంట, ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయడానికి, దేవుని పని చేయడానికి బాలుడుగా ఉన్నప్పుడే వదిలిపెట్టింది అన్న. ఆ ప్రార్థనలో ఏ మాత్రం కూడా ఆ స్వార్థం లేదండి. తను ఏమని ప్రార్థన చేస్తున్నది, ఆ ప్రార్థన ప్రకారం కుమారుని ఏలి ఎదుట యెహోవా సన్నిధిలో పరిచర్య చేయడానికి వదిలిపెట్టింది. ఎందుకు ఏలి అప్పటికి ఎంత వయసు కలిగిన వాడంటే, ఆ కాలమందు ఏలి కన్నులు మందదృష్టి గలవై ఉండెను. అతడు చూడలేక తన స్థలమందే పండుకొని ఉండగా దీపం మారిపోక మునిపే సమూయేలు దేవుని మందసము యెహోవా మందిరములో పండుకొని ఉండెను. ఇక్కడ ఒక మర్మం దాగిందండి. అప్పటికి ఏలి ఎలాగైపోయినాడంట, మందదృష్టి కలిగిన వాడైపోయినాడు. తను కూర్చొని ఉండలేని పరిస్థితులలో ఉన్న స్థలంలోనే పరిశుద్ధ స్థలంలో పడుకొని ఉండేవాడు. అప్పటికి చాలా వయసు అయిపోయింది ఏలియకు. అయితే తన ఇంట్లో ఎవరు కూడా దేవుని పని చేసేవారు లేరండి. హన్న అయితే వాటిని గమనించిందండి. ఆ మందిరంలో ఉన్న కొరత ఏమిటో, అక్కడ ఉన్న అవసరం ఏమిటో
అవసరత ఏమిటో అని గమనించింది. అయితే ఏలి ఇంట్లో ఎవరు ఏలి ఒకవేళ దేవునికి అప్పగించబడితే చనిపోతే తిరిగి ఆ పని చేసే వాళ్ళు ఎవరు లేరండి. ఏలి కుమారులు ఎలాంటి వారో ఒక్కసారి చూసుకుందాము. అదే 2వ అధ్యాయము 12వ వచనం. ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులైది. చూడండి, యాజకుని కుమారులు ఎలా ఉన్నారంట? యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులైపోయినారు. అలాంటి పరిస్థితులలో హన్న కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసుకుని కుమారుణ్ణి సంపాదించుకొని తిరిగి దేవుని మందిరంలో వదిలిపెట్టింది. అయితే ఇప్పుడు దీపము ఆరిపోవడానికి సమీపముగా ఉంది. ఎవరు? ఏలి తన ఆత్మను దేవుని సన్నిధికి వెళ్ళడానికి సమీపంగా ఉంది. అయితే ఆ టైంలో ఎక్కడంట దీపం ఆరిపోక ముందుకే సమూయేలు దేవుని మందిరంలో యెహోవా మందిరంలో పండుకొని ఉన్నారు. సిద్ధపరిచిందండి హన్న. ఎందుకు? ఏలి ఒకవేళ ఏదైనా ఒకటైతే తర్వాత దేవుని పని ఆగిపోతుందని, అంతటితో ఆగిపోతే ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి ఏమిటని గమనించింది. అయితే నేటి రోజులలో మనం ఏం చేస్తున్నామండి? దేవుని మందిరం విషయం ఆలోచించామా? దేవుని పని విషయం ఆలోచించామా? అందుకే హన్న చరిత్రలో మిగిలిపోయిందండి. చరిత్రలో ఆమె చేసిన గొప్ప కార్యము నేటి తరం వరకు ఇంకా తరతరాలు ఆమెను కొనియాడుతున్నారు. అయితే ఇంకొక వచనం చూసుకుందాము. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందు మనుషుల దయయందు వర్ధిల్లుచు ఉండేను. చూడండి, సమూయేలు ఎలాంటి వర్ధిల్లుతున్నాడు? దేవుని దయయందు వర్ధిల్లుతున్నాడంట, మనుషుల దయయందు వర్ధిల్లుతున్నాడు. అంటే దీనికంతా కారణం ఎవరు? తన తల్లి. కుమారుడు మందిరంలో దేవుని స్వరం వినడానికి, దేవుని పని చేయడానికి దీనికంతా కారణము హన్న తల్లి చేసిన ప్రార్థన అండి. అయితే తిరిగి కింద వచనంలో చూసుకుంటే యెహోవా సమూయేలును పిలిచెను. యెహోవా బాలుడగు సమూయేలును పిలిచినాడండి. ఆ అధ్యాయం అంతా చదువుకోండి, 3వ అధ్యాయం మనకు క్లియర్గా తెలిసిపోతుంది. అయితే బాలుడగు సమూయేలును యెహోవా పిలిచెను. ఎందుకు? ఏలి కుటుంబాన్ని గురించి చెప్పడానికి, అంతేకాకుండా ఆయన సేవ అంతటితో ముగిసిందని మాటలు చెప్పడానికి సమూయేలును యెహోవా పిలిచెను. నిజంగా మనం కూడా స్త్రీలను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాము. మన బిడ్డలను ఏనాడైనా మందిరంలో ఎవరెవరో ఎక్కడి నుంచో పాస్టర్లు వస్తున్నారు. ఎందుకు నా కుమారుడు నా కుమార్తె దేవుని సన్నిధిలో దేవుని పని చేయకూడదని ఏనాడైనా ఆలోచన వచ్చిందే? దేవుని పని నిమిత్తము, దేవుని సేవ నిమిత్తము ఎంతవరకు మనకు ఆశ ఉందని జ్ఞాపకం చేస్తాము. దేవుడి వాక్యాన్ని దీవించిన కాక ఆమేన్.